కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? హల్లెలూయా. ముందుకు రండి, ముందుకు రండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన కనులు కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? హల్లెలూయా. చిన్నలు మొదలుకొని పెద్దల దాకా, పెద్దలు మొదలుకొని చిన్నల దాకా దేని కొరకు ఎదురు చూస్తున్నామయ్యా అంటే సహాయం కొరకు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి, పొలం వేసే ప్రతి ఒక్క వ్యక్తి, పైరేసే ప్రతి ఒక్క వ్యక్తి, కష్టపడే ప్రతి ఒక్క వ్యక్తి దేని కొరకు ఎదురు చూస్తాడు? సహాయం కోసం ఎదురు చూస్తాడు. హల్లెలూయా. సహాయం రాకపోతే ఎంత బాధేస్తుంది ఏమండి? రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడుతూ ఉన్న తరుణంలో తగిన సహాయం రాకపోతే బాధపడతామా, నవ్వుతామా? చెప్పాలా? హల్లెలూయా. ఏం చేస్తాము? బాధపడుతూ ఉంటాం. ఎందుకు అంటే నాకు సహాయము రాలేదు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం? చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా, ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమోనని దేవుని వైపు మనం ఎదురు చూస్తూ ఉంటాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ 3వ నెలలో దేని కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం? దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? ఏం కావాలని ఎదురు చూస్తూ ఉన్నావు? ఏం జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావు? ఏది నీకు అవసరమని ఎదురు చూస్తూ ఉన్నావు? ఎదురు చూడటంలో తప్పు లేదు. ఎదురు చూడటంలో చాలా జాగ్రత్తగా. అయితే నేను ఎదురు చూస్తుంది ఒక కొండ వైపు. హల్లెలూయా. ఏని వైపు? గాలి వైపు కాదండి, చెట్టు వైపు కాదండి. ఏమండి? ఓ ఆ వైపు ఈ వైపులు కాదు. దేని దగ్గర నుంచి వస్తుంది? ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు సహాయం కావాలా? ఎవరి సహాయం కావాలి? ఏమండి? ఎవరి సహాయం కావాలి? మనుషుల సహాయం కావాలా? మనుషుల సహాయం కొంతవరకే. మనుషుల సహాయము ఒక్కరోజే. మనుషుల ఆదరణ ఒక్కరోజే. మనుషుల సహాయము వన్ డే. దేవుని సహాయము నిరంతరం ఉంటది. ఆమె హల్లెలూయా. పైకి లేచిందే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని కింద రాయబడి ఉందండి, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఎవరి వలన సహాయం కలగదు? యెహోవా వలననే నాకు సహాయము, దేవుని వలన మాత్రమే. కొంతమంది మనుషుల మీద సహాయపడతాం, మనుషుల మీద ఆధారపడతాం, మనుషుల్ని నమ్ముకుంటాం. మనుషులను మనం నమ్ముకున్నట్లయితే
మనిషి మధ్యలోనే వదిలిపెడతాడు. మనిషి ఏ పాటి వాడు. మనుషుల వైపు తేరి చూడొద్దు. మనుషుల వైపు తేరి చూడొద్దు. దేవుని వైపు చూడు. హల్లెలూయా. నా సహాయము నీ కళ్ళ ఎదుట, నీ కళ్ళ ఎదుట, నీవు చూస్తున్న నీ కళ్ళ ఎదుట యెహోవా నీ వలననే. ఆమేన్. నీ వలననే నాకు. ఒకవేళ ఉంది అంటే, ఒకవేళ ఇచ్చిందంటే, ఒకవేళ రాబడిందంటే అది కేవలం నీ వలన మాత్రమే. నీ వలన ఇస్తే, నువ్వు ఇస్తే అది నిరంతరము నిలుచొని ఉంటది. యెహోవా నీ వలననే నాకు సహాయం. చదువు. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. ఆయన నీ పాపమును త్రుటివేయును. నీ పాదములను హల్లెలూయా త్రుటిలనీయుడు. నిన్ను కాపాడువాడు పునకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు పునకడు. మనం ఏం చేస్తాం? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? దేవుని వైపు నువ్వు ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మనుషుడు కాదు చేయి విడిచిపెట్టడానికి, నరుడు కాదు చేయి విడిచిపెట్టడానికి. నరుడు నీ చేయి విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు నీ చేయి విడిచిపెట్టడు. బంధువులు నీ చేయి విడిచిపెట్టవచ్చు, దేవుని సన్నిధిలోను మొరపెడితే, దేవుని సన్నిధిలోను విలపిస్తే సహాయం కొరకు ఎదురు చూశారంట. చూడండి, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదువున్నాను. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం. పగలు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా మనుషుడు వెళ్ళు వారిని భిక్షమడుగుటకు అవును వచ్చింది. పేతురును యోహానును ప్రవేశింపగోరెను. వాడు చూసి భిక్షమడగగా పేతురును యోహానును తేరి చూసి మా తట్టు చూడమని చెప్పి ఏమైనా దొరుకునేమోనని నుంచెను. చూడు చూడము. చదువు. పేతురు వెండి బంగారం మా యొద్ద లేవు, కలిగినదే నీకు ఇచ్చుచున్నా నజరేయుడైన యేసు క్రీస్తు నామములో. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు విన్న ఏంటయ్యా అంటే, ఇద్దరు సేవకులు ప్రార్థనకి వెళ్తున్నప్పుడు వారి దగ్గర ఏమైనా దొరుకునేమోనని ఒక భిక్షగాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటున్న మాట ఏంటంటే, మా తట్టు మా దగ్గర ఏమీ లేదు. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంది? మాకు కలిగినదే మీకు ఇస్తాం. ఏంటది? యేసు నామం. నీకు కలిగినది
ఈరోజు కంట్రోల్ ఉండకపోతే, ఈరోజు నువ్వు కంట్రోల్ పెట్టకపోతే చాలా జాగ్రత్త. దేవుని సన్నిధిలో పట్టొద్దు, పెట్టొద్దు. జాగ్రత్తగా ఒళ్ళో కూర్చోబెట్టుకోవాలి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తట్టు మనం చూడాలి, మనుషుల తట్టు కాదు. ఆమేన్. ఆ మనిషి ఈ మనిషి మనుషుల మీద మనకు ఆధారపడితే, ఏమండి, మనిషి ఏ పాటి వాడు, దేవుని వైపు నువ్వు తేరి చూస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు దొరుకుతుంది. హల్లెలూయా. నీకు లభిస్తుంది. కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం. ఈ రోజున నా ప్రియా దేవుని బిడ్డరా, ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం కావాలా? మనుషుల సహాయం కావాలా? దేవుని మేలు కావాలా? మనుషుని మేలు కావాలా? దేవుని సహాయం నీకుంటే ఈ కుటుంబము ఆశీర్వదించబడుద్ది. ఆమేన్. దేవుని సహాయం నీకుంటే, సహాయం అని పేరు పెట్టుకుంటే సహాయం ఉండదు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? కష్టపడటం కష్టం వైపు ఎదురు చూస్తాం, శ్రమ పడటం శ్రమ వైపు ఎదురు చూస్తాం, ప్రయాసపడటం ప్రయాసం వైపు ఎదురు చూస్తాం. దేవుని మీద సొడుక్కోకూడదు, గొడుక్కోకూడదు, ఎదురు చూడాలా. హల్లెలూయా. దేవుని వైపు నువ్వు తేరి చూడాలా. బైబిల్ చెప్పుతుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. నువ్వు చేసే పనులేమో సరిగుండదు, నువ్వు చేసే మాటలేమో సరిగుండదు, నీ తలంపులు సరిగుండవు, క్యారెక్టర్ సరిగుండదు. ఏమండి, ఏమన్నా అన్నారనుకో, పాస్టర్ గారు అన్నారు, నీవు బాగుంటే మేలు కలిగేది నీకే. హల్లెలూయా. నువ్వు బాగుంటే మేలు కలిగేది నీకే. నీవు బాగుంటే ఆశీర్వదించబడేది నీవే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం ఆశీర్వదించబడుతుంది, ఒక కుటుంబం క్షీణించిపోతుంది. కారణం, ఒక చెట్టు పచ్చగా ఉంది, మరొక చెట్టు ఎండిపోతుంది. కారణం ఏంటి అంటే, చూడండి, నీటి కాలంలో ఎవరున నాటబడినదే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. ఎవరుండాలి? దేవుని నమ్ముకున్న మనం. ఆమేన్. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, దేవుని నమ్ముకున్న ప్రతి కుటుంబం, దేవుని నమ్ముకున్న ప్రతి లైఫ్, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గర ఆరాధిస్తున్నప్పుడు, దేవుని కనపరుస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి రావాలి. భక్తి లేకుండా శక్తిని అనుభవించలేవు. హల్లెలూయా. భక్తి లేకుండా దేవుని శక్తిని నువ్వు అనుభవించలేవు. ఏమండి, చూడండి, నువ్వు ఎదురు చూడకపోతే నీవు ఫలించలేవు. నువ్వు ఫలించాలి అంటే ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. ఏదో దేవుళ్ళో పుట్టాను, దేవుళ్ళో పెరిగాను, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడటం కాదు. నేను, నా పితరులు, నా వంశం, నేనంతా దేవుళ్ళో ఉన్నాను, పర్వాలేదు అనుకోకూడదు. ఎవరు చేసే భక్తి వాళ్ళకి. ఆమేన్. తండ్రి చేసే భక్తి తండ్రికే, కొడుకు చేసే భక్తి కొడుకే, కూతురు చేసే భక్తి కూతురికే, కోడలు చేసే భక్తి కోడలికే. దేవుని సన్నిధిలో మనము విలపిస్తున్న నీవు ఎదురు చూడాలి.
అటువంటి ఉడంబడిక కలిగి, అటువంటి తీర్మానం కలిగి, అటువంటి భయము భక్తి కలిగి ఈరోజు నా విశ్వాసి ఉందా? ఈరోజు దేవుని బిడ్డలు ఉన్నారా? ఇక్కడ మీకోసం ఎంత సిద్ధపడుతుందో తెలుసా? ఎంతమంది కష్టపడుతున్నారో తెలుసా? ఎంతమంది ప్రయాసపడుతున్నారో తెలుసా? మీకు అర్థం కాకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం గడిచిపోతుంది ఏదో అనుకోమాక, దీని వెనక ఎంత ప్రయాసం ఉంది. హల్లెలూయా. పేరు చెప్తేనేమో వాళ్ళే పేరు చెప్పారు, మా పేరు చెప్పలేదు, వాళ్ళే పొగలేరు, మమ్మల్ని పొగలేదు అనుకోవద్దు. చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు పాపం. హల్లెలూయా. కష్టపడేవాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, ఊడ్చేవాళ్ళు ఊడుస్తూనే ఉన్నాడు, ఎత్తుదేవాళ్ళు ఎత్తుతూనే ఉన్నారు. ఎవరి పని వాళ్ళు జరిగిస్తూనే ఉంది. పని చేయకుండా నువ్వు ఉన్నావా? ఒకసారి గమనించు. హల్లెలూయా. ఏ పని చేయకుండా నీవు, ఏ కష్టపడకుండా నీవు, ఏ ప్రయాసపడకుండా నీకు దేవుని ఆశీర్వాదం వస్తుందా? దేవుని ఆశీర్వాదం రావాలంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే పరిచర్య. దేవుని దగ్గర నువ్వు వచ్చావు అంటే నీ ప్రయాస, నీ కష్టాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. దయచేసి అందులో పాలుబొందులు పొందుకునే మనం 1 నీతి, 2 నిజాయితీ, 3 సిన్సియారిటీ. హల్లెలూయా. అయోగ్యంగా తీసుకోకూడదు, అయోగ్యంగా తీసుకోకూడదు. దీనిలో పాలుబందులు పొందాలి అంటే భయము భక్తి ఉండాలి. ఇది వెంటనే యోచించక, ఏదో ద్రాక్షారసం అని యోచించక తిని తాగావా? జాగ్రత్త సుమా, జాగ్రత్త. అయోగ్యంగా దీనిలో చేయి పెట్టకూడదు. యవన ప్రాయం, నీ జీవితం, నీ లైఫ్ నీవు దేవునికి ఉడంబడిక చేసుకోవాలి. యేసుని రక్తంలో కడగబడాల. ఉపవాస ప్రార్థనతో దేవుని సన్నిధిలో నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉంటావు చూసావా? ఈ భక్తి ఈ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్. ఈ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దొంగలతో కాదు నీ సహవాసం, విభచారాలతో కాదు నీ సహవాసం. ఏమండి, ఇహలోక సంబంధమైన వారితో కాదు, నీ ప్రార్థన దేవునితో ఉండాలా. హల్లెలూయా. నీ ముచ్చటంతా ఎవరితో? ఒక భర్త కష్టపడి పైకి వెళ్తా ఉంటాడు. నీ ప్రయాసం దేవుడు చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఎందుకు దీవించబడటం లేదని ఒక్కసారి ఆలోచించు. ఎక్కడి నుండో అడవిలో మేకలు గొర్రెలు కాసుకొని వచ్చిన ఒక సామాన్యమైన వ్యక్తి నేను. ఉండటానికి వెళ్ళలేదు, ఉండటానికి లేదు, ఏమీ లేని పరిస్థితి. ఈరోజు ఇది దేవుడు ఎవరిచ్చారు? దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించగలడు. ఆమేన్. నిన్ను దీవించగలడు. ఏదో నీ భర్త కష్టపడుతున్నాడు, ఆయన తీసుకొస్తున్నాడు, పెడుతున్నాడు, తింటున్నాడు, పోతున్నాడు, గడిచిపోతున్నాడు అనుకోవద్దు. నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్. నీ భర్త ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఎంతో కష్టపడుతున్నాడు. దేవుని దగ్గర మనము ఎంత భయభక్తులు కలిగి ఉంటావో అంతగా నువ్వు దీవించబడతావు. రెండో ఆప్షన్ లేనేది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎంతగా భయభక్తులు కలిగి ఉంటావో, హృదయం నిండా కుళ్ళు, కుచిత్రాలు, ఈర్షలు, కక్షలు, ఇవన్నీ మనసులో ఉంచుకోకూడదు. అయోగ్యంగా ఉండకూడదు. అందరితో సమానంగా ఉండాలి. హల్లెలూయా. సమాధానకర్తగా ఉండాలి. సమాధానం. ఎవరున్నారా సమాధానం? పేరు దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుడితో సమాధానంగా ఉండాలి. అలా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనిషి కాదు. మనిషి ఏం